4th of November. అది 1967 సంవత్సరము నవంబర్ 4వ తేదీ. And before I was, the Lord gave a promise to my mother. నేను జన్మించక ముందు మా తల్లికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. Psalm 22, కీర్తనలు 22. Psalm 22 verse 30. 30వ వచనం. A seed shall serve him, it shall be accounted to the Lord for a generation. ఒక సంతతి వారు ఆయనను సేవించదురు, రాబో తరమునకు ప్రభువును గురించి వివరింతురు. A seed shall serve him, it shall be accounted to the Lord for a generation. ఒక సంతతి వారు ఆయనను సేవించదురు, రాబో తరమునకు ప్రభువును గురించి వివరింతురు. Brother Anand, are you hearing me? I can hear you. That I'm getting the icon. So and so is entering the waiting room. You are managing, no? I'm managing that. Okay. Right. Okay. Now, when my mother got this verse, ఈ వచనము మా అమ్మగారికి దేవుడు ఇచ్చినప్పుడు, she thought it's going to be in relation to some spiritual fruit which the Lord is going to give her that year. ఆవిడ తాను అనుకునింది, ఇది దేవుడు ఆ సంవత్సరము దేవుడు ఏదో ఆత్మీయమైనటువంటి ఫలములను తాను ఇవ్వబోతున్నాడని తాను ఊహించింది. But later she realized that God was going to bless her with a child. అయితే తర్వాత తనకు ఆలస్యంగా అర్థమైంది ఏంటంటే, దేవుడు ఒక బిడ్డ ద్వారా తనను ఆశీర్వదించాలని తాను గ్రహించింది. Until the 8th month, I was not fully developed. నేను 8వ నెల వరకు సంపూర్ణంగా నేను ఇంకా రూపొందించబడలేదు. The Bhakt Singh who visited Paramount 28 Kaban Road, Bangalore, met my mother. సార్లు భక్త్ సింగ్ గారు కబన్ రోడ్ బెంగళూరుకు వచ్చినప్పుడు మా అమ్మను కలిశారు. He said, you don't look like you're in the 8th month. నువ్వు 8వ నెలలో ఉన్నట్లుగా లేవు అని తాను అన్నాడు. And the doctors also were telling, you wash off the baby, you can have another baby later. డాక్టర్లు కూడా తనతో ఏం చెప్పారంటే, ఇప్పుడున్నటువంటి బిడ్డను తీసేసుకోండి, కావాలంటే మళ్ళొకసారి మీరు ఆ ప్రణాళిక చేసుకోవచ్చు అని అన్నారు. My auntie came from Guntur. తర్వాత మా ఆంటీ తాను గుంటూరు నుంచి వచ్చారు. She had given some injections to my mother. మా అమ్మగారికి కొన్ని ఇంజక్షన్లు ఇచ్చారు. And in course of time I started developing. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత నేను రూపొందించబడుతూ వచ్చాను. And it so happened at the set time there was one Dr. Mary Philippos from Kottayam, Kerala, to perform the cesarean on my mother. తర్వాత ఒక సహోదరి, ఆమె మేరీ అని, ఆమె కొట్టాయం కేరళలో ఉంటుంది, తాను మా అమ్మకు సిజేరియన్ ఆపరేషన్ చేసింది. Mary Philippos, a very godly doctor. మేరీ ఫిలిపోస్ అనేటువంటి ఆ స్త్రీ, ఆమె ఎంతో దైవభక్తి కలిగినటువంటి వైద్యురాలు. Later on I grew up in 28 Kaban Road, House of Worship, Bangalore. 28 కబన్ రోడ్ లో ఉన్నటువంటి ఆరాధన గృహం బెంగళూరులో నేను జన్మించాను. My parents were asked to take care of the house of worship and to serve the Lord in that place under the leadership of Brother Bhakt Singh. సో భక్త్ సింగ్ గారి యొక్క అధీనములో ఆ ఆరాధన స్థలములో ఆ యొక్క పరిచయం నిర్వహించడానికి దేవుడు బాధ్యతలను మా తల్లిదండ్రులకు ఆ స్థలములో అప్పగించాడు. On the 24th of December, Brother Bhakt Singh visited Bangalore. He said, I am going elsewhere, but I will dedicate this child and go. డిసెంబర్ 24వ తేదీన సోదరుడు భక్త్ సింగ్ గారు ఆయన ఎక్కడికో వెళ్ళవలసింది, అయితే తాను అన్నాడు, నేను వెళ్ళేదానికంటే ముందు ఈ బిడ్డను నేను ప్రతిష్ఠించి వెళ్తానని చెప్పాడు. And he dedicated me and then went elsewhere for ministry. కాబట్టి ఆయన నన్ను ప్రతిష్ఠించిన తర్వాత ఆయన వేరే పరిచర్యకు ఆయన వెళ్ళిపోయాడు. Since then I have been under the care of spiritual parents and in a spiritual environment. అప్పటి నుంచి ఆత్మీయమైనటువంటి వాతావరణంలో, ఆత్మీయమైన తల్లిదండ్రుల యొక్క పెంపకంలో నేను పెంపబడుతూ వచ్చాను. Later my parents were asked to move to a place called Guntur in Andhra Pradesh. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుంటూరు అనే ప్రాంతమునకు మా తల్లిదండ్రులను బదిలీ చేశారు. They were attending Zion Prayer House, Kanavari Tota. కన్నవారి తోటలో ఉన్నటువంటి జయాన్ ప్రేయర్ హౌస్, సియోను ప్రార్థనా మందిరంలో వాళ్ళు ఉన్నారు. And we used to have Sunday school early in the morning.
ఉదయకాలంలోనే మాకు సండే స్కూల్ ఉండేది. Generally, Sunday school there used to begin at 7 a.m., finish by 9 a.m. సాధారణంగా అక్కడ సండే స్కూల్ ఉదయకాలం 7 గంటలకు ప్రారంభించబడి 9 గంటలకంతా ముగించబడేది. After that, we come have breakfast and go back for the worship service. తర్వాత మేము అల్పాహారం తీసుకొని తిరిగి ఆరాధన కార్యక్రమానికి వెళ్ళేవాళ్ళం. And myself and few others like Isaac Arvindam and many more were all classmates then. నేను తర్వాత నాతో ఉన్నటువంటి మిగిలిన కొంతమంది ఐజక్ అరవిందం తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒకే తరగతికి చెందిన వాళ్ళం. We used to meet at the crossroad and run like a running race to the door of Zion Brothers. కాబట్టి ఒక చౌరస్తాలో లేకపోతే ఏదైనా మూల నుంచి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి మేము ఆ సియోను ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళేవాళ్ళం. Now I am not able to run like that. ఇప్పుడు నేను ఆ విధంగా పరిగెత్తలేను. But it was very precious time. అయితే అదెంతో ప్రశస్తమైన దినాలు. At that time, my mother was taking Sunday school. ఆ దినాల్లో మా అమ్మగారు సండే స్కూల్ తీసుకునేవారు. She took the story of the rich man and Lazarus from Luke's Gospel, chapter 16. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు లాజరు అనేటువంటి ఆ కథ గురించి తాను మాట్లాడుతున్నది. The rich man died and he went to hellfire. ధనవంతుడు చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయినాడు. And the poor man died, but he went to heaven. తర్వాత బీదవాడు దరిద్రుడైన లాజరు చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. So the surety of death, the suddenness of death began to grip me very hard. మరణం యొక్క నిశ్చయత లేకపోతే మరణము ఉన్నపాటున వస్తుంది అనేటువంటి మరణ భయము నా హృదయాన్ని పట్టేసింది. And the aspect of an eternity without God, eternity with God loomed very large on my mind. దేవుడు లేనటువంటి నిత్యత్వము, దేవునితో కూడా ఉన్నటువంటి నిత్యత్వము నా హృదయాన్ని ఎంతో ఎంతో చీకటిలాగా లేకపోతే ఎంతో బాధతో కూడా అలుముకునింది. I was gripped with a lot of fear. ఎంతో భయముతో నిండిపోయాను. And there I gave my heart to the Lord. అప్పుడే నేను ప్రభుకు నా హృదయాన్ని అప్పగించాను. I told him, I want to come to heaven to be with you. ప్రభా, నీతో పాటు నేను ఉండటానికి పరలోకానికి రాగోరుతున్నాను. And the verse that encouraged me was 1 John 1:7, the blood of Jesus Christ, his son, cleanseth us from all sin. 1 యోహాను 1:7లో ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనటువంటి వచనము నన్ను ఎంతో ప్రోత్సాహపరిచింది. My mother recalls how even when I went home, I was seeing the stove and I was afraid because I was very small. I was thinking of the flame in hell and I was hiding under the cot out of fear. మా అమ్మ అప్పుడప్పుడు జ్ఞాపకములు చేస్తూ ఉంటుంది. నేను చిన్నవాడనుగా ఉన్నప్పుడు వంటగదిలోనికి వెళ్ళి ఆ స్టవ్ మీద ఉన్నటువంటి మంటను చూసి దానిని చూసి ఇదే ఇట్లా ఉంటే నరకం ఎలా ఉంటుందో అనేటువంటి భయము, అగ్ని అంటే భయము నాలో కలిగేది. Yes, and that is how God brought me into his fold. ఆ విధంగా దేవుడు తన మందలోనికి నన్ను చేర్చాడు. And we were regular to Zion Prayer House to have fellowship with many of the saints and believers at that time. ఆ దినాల్లో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు పరిశుద్ధులతో కలిసి మేము ఆ యొక్క సహవాసంలో కొనసాగేవారు. Later on we moved to Madras under the instructions of dear brother Bakshi. సోదరుడు బక్సింగ్ గారు చెప్పినటువంటి సూచనల మేరకు తర్వాత అక్కడి నుండి మేము మెడ్రాస్ కి వెళ్ళిపోయాం. I hardly knew anything because I was very small, about 7 years old. నాకు అంతగా ఏమి గుర్తులేదు, ఎందుకంటే అప్పుడు నా వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. But my father was reluctant to take up responsibility in a big assembly like this. కాబట్టి అలాంటి పెద్ద సమాజంతో కూడినటువంటి అనేక బాధ్యతలు కలిగిన ఆ సమాజం గురించి బాధ్యతలు చేపట్టడము మా తండ్రి గారు అంత ఉన్నపాటును ఒప్పుకోలేదు, చాలా ఆలోచించాడు. The king said, you have to be here, this is the Lord's plan. అయితే సౌడు బక్సింగ్ గారు ఇది దేవుని యొక్క ప్రణాళిక, నువ్వు ఇక్కడే ఉండాలి అని తాను చెప్పారు. One day to avoid the Bakshi, he got up very early in the morning to go to the toilet and attend to his needs. కాబట్టి ఒకసారి బక్సింగ్ గారు ఉదయకాలంలో లేచాడు. తన యొక్క అవసరతల నిమిత్తమై ఆయన లేచినప్పుడు మా నాన్న తనను చూసుకోవడానికి తాను కూడా లేచాడు. No. My father got up very early in the morning to go to the washroom to avoid the Bakshi. సౌడు బక్సింగ్ గారిని తప్పించుకోవడం నిమిత్తమై ఉదయకాలంలో లేచి తన అవసరతల నిమిత్తమై మా నాన్నగారు ఉదయకాలంలో లేచాడు. And Brother Bakshi had got up even before that and he was waiting at the door.
అయితే సౌండ్ బక్సింగ్ గారు మా నాన్నగారి కంటే ముందుగా లేచి ఆ ద్వారం దగ్గర తాను నిలబడి వేచుచున్నాడు. And when he came out, he said, Brother Philip, you have to definitely be here. అప్పుడు సౌరుడు ఫిలిప్ గారిని చూసి వెంటనే సౌరుడు ఫిలిప్ మీరు ఇక్కడే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. And he was so assured of the Lord's plan. దేవుని యొక్క ప్రణాళిక గురించిన నిశ్చయిత తాను కలిగి ఉన్నాడు. From here we used to go often to Hyderabad for the youth camps. మద్రాసు నుంచి మేము తరచుగా హైదరాబాద్ యూత్ క్యాంప్ కొరకై వచ్చేవాళ్ళం. My parents and myself used to travel by train with a lot of sisters and few brothers and take rice or tomato rice in the night and travel by Charminar Express, Hyderabad Express, and reach Hyderabad. కాబట్టి నేను మా తల్లిదండ్రులు అనేక మంది సహోదర సహోదరులు మేము అన్ని ఆ యొక్క ప్రయాణానికి కావాల్సినటువంటి అన్నము టమాటా రైస్ లాంటివన్నీ మేము కట్టుకొని చార్మినార్ ఎక్స్ప్రెస్ లేదా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో మేము ప్రయాణం చేసేవాళ్ళం. I remember I was not given a badge because I was not qualified. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, నేను యూత్ క్యాంప్ కి వచ్చేటువంటి వయసు నాకు లేదు కాబట్టి నాకు బ్యాడ్జ్ కూడా ఇవ్వలేదు. I was quite discouraged and the Baksing came to know that. నేను చాలా నిరుత్సాహపడ్డానని సౌరుడు బక్సింగ్ గారు గుర్తించారు. Then he said, kindly give him a VBS badge, a ribbon badge. I think it was Good Soldier of Jesus Christ, and I was given that badge. కాబట్టి సౌరుడు బక్సింగ్ గారు అది చూసి విబిఎస్ బ్యాడ్జ్ తనకి ఇవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు యొక్క మంచి రానువ వాడు అనేటువంటి విబిఎస్ బ్యాడ్జ్ ని నాకు ఇప్పించినాడు. Somehow I used to attend because my parents were going. కాబట్టి మా తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాబట్టి నేను కూడా వెళ్ళేవాడిని. Later on, when I came into my teens, we used to attend the youth camp seriously and the counseling classes. నేను యవన దశలోకి వచ్చిన తర్వాత ఈ యవనస్తుల మీటింగ్ లో ఉన్నటువంటి కౌన్సిలింగ్ క్లాస్ కి నేను హాజరయ్యేవాడిని. At the time we had a very sound counselor, very gentlemanly counselor. His name was Christy from Defense Colony. చూడు క్రిస్టి అని తాను డిఫెన్స్ కాలనీలో ఉంటాడు. తాను ఎంతో దైవభక్తి కలిగినటువంటి చాలా మంచి కౌన్సిలర్ సలహాదారుడుగా తాను ఉండినాడు. I think he is the son-in-law of late brother Venkataratnam. వెంకటరత్నం గారి అల్లుడు అనుకుంటారు. And many of my batchmates from Madras, others were in the same class. అదే తరగతిలోనే నా స్నేహితులు నాతో పాటు చదువుకున్నటువంటి వారందరూ కూడా అదే తరగతిలో ఉన్నారు. He encouraged us into baptism. ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచినాడు. That was 83, but before that year, ఆ సంవత్సరానికంటే ముందు before the book room, there is a small platform. Hebron book room. హెబ్రోన్ బుక్ రూమ్ కి ముందు ఒక చిన్న స్టేజ్ లాంటిది ప్లాట్ఫామ్ లాంటిది ఉండేది. That is the front side brothers come and buy, left side sisters come and buy. అంటే ముందు వైపు నుంచి సహోదరులు వచ్చి వచ్చి పుస్తకాలు తీసుకుంటారు, ఎడమ వైపు నుంచి సహోదరులు వచ్చి పుస్తకాలు కొనుక్కుంటారు. And dear brother D. Timothy, Kamam Timothy used to sleep every night on that platform. అయితే ఆ ప్లాట్ఫామ్ పైన సరుడు తిమోతి గారు తాను అక్కడ పడుకునేవారు. In the night I used to go around meeting people because we hardly travel anywhere. We go to one prayer house or for another meeting. కాబట్టి నేను రాత్రి అనేక మంది ప్రజలను ఆ విధంగా కలుస్తూ ఉండేవాడిని. ఎందుకంటే మేము ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్లే వాళ్ళం కాబట్టి ఆ విధంగా మేము కలుస్తూ ఉండేవాడిని. So that night there were Timothy met me. ఆ రాత్రి సౌరుడు తిమోతి గారు నన్ను కలిశారు. He said, John, are you baptized? సౌరుడు జాన్, నువ్వు బాప్తిసం తీసుకున్నావా అని అడిగాడు. I said, no, God has not spoken to me. అయితే నేను చెప్పాను, సౌరుడా నాకు దేవుడు మాట్లాడలేదని చెప్పాను. Then he said, don't say that God has not spoken. You go and pray. God will definitely speak. దేవుడు నాతో మాట్లాడలేదని నువ్వు చెప్పొద్దు, వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడతాడు. So I went and prayed. There was some enlightenment and opening regarding baptism. నేను వెళ్ళి ప్రార్థించిన తర్వాత బాప్తిస్మం గురించినటువంటి వెలిగింపు, కొంత మార్గదర్శకత దేవుని దగ్గర నుంచి నాకు దొరికింది. But that year I didn't decide. The next year I came to the youth camp again. అంటే ఆ సంవత్సరం నేను తీర్మానం చేసుకోలేదు కానీ మరుసటి సంవత్సరము నేను యూత్ క్యాంప్ కొరకై వచ్చాను. And there brother Christy was our group counselor, as I told you. మీకు చెప్పిన రీతిగానే సౌరుడు క్రిస్టి తాను మాకు గ్రూప్ కౌన్సిలర్ గా సలహాదారుడుగా ఉన్నాడు. Late brother C. Dasan was a servant of God, set apart by the Baksing, used to preach on baptism. Every youth camp, Thursday evening is baptism session.
ప్రతి యూత్ క్యాంప్ లో కూడా గురువారము ఒక సెషన్ బాప్తిస్మముల కొరకై సోదరుడు సి దాసన్ గారు ప్రభు పని కొరకై ప్రత్యేకించబడినటువంటి దైవ సేవకుడు తాను బాప్తిస్మం యొక్క తరగతి తాను తీసుకునేవాడు. So it happened that through the counseling of their brothers and the Lord's plan, I decided to obey the Lord in the waters of baptism. అంటే సహోదరులను ప్రభు ప్రేరేపించిన దానిని బట్టి, వాళ్ళు పురికొల్పిన దానిని బట్టి, ప్రోత్సహించిన దానిని బట్టి దేవుడు నాతో మాట్లాడినాడు కనుక నేను బాప్తిస్మములో విధేయత చూపించి సాక్ష్యం ఇచ్చాను. The promise I was given for baptism was, the Lord, this is after you have suffered a while, establish, strengthen and settle you. అంటే కొద్ది కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచినటువంటి వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. The counseling room was in the Antioch building. Now there are rooms there where K.M. Sampson is staying there. అంటే సలహాదారుల తరగతి ఇప్పుడు యాంటియోక్ బిల్డింగ్ అని హెబ్రోన్ లో ఉండేది. ప్రస్తుతము ఆ యొక్క బిల్డింగ్ లో సోదరుడు శాంసన్ గారు ఇప్పుడు ఆయన నివాసం ఉంటున్నాడు. That was an open place that time. ఆ దినాల్లో అదంతా కూడా ఖాళీ స్థలం. That was the place where counseling for baptism used to take place. ఆ దినాలలో బాప్తిజం కొరకైనటువంటి తరగతులు అక్కడే జరిగించబడేవి. Brother Arvind Christian was from Surat, was attending to us in our counseling class. తర్వాత మా యొక్క కౌన్సిలింగ్ తరగతుల్లో అరవింద్ క్రిస్టియన్ అని సూరత్ నుంచి ఆ సహోదరుడు తాను కూడా హాజరయ్యేవాడు. Yes. After that, it was afternoon time and we went to obey the Lord, the waters of baptism, for the baptism service. ఆ తర్వాత బాప్తిజంలో పాలు పొందడానికి కొరకై మధ్యాహ్నం మేము బాప్తిజంల కొరకై వెళ్ళాం. Before that, I went to meet Uncle Baksing in his personal room. దానికంటే ముందు సోదరుడు బక్సింగ్ గారిని తన వ్యక్తిగత గదిలో కలవటానికి నేను లోపలికి వెళ్ళాను. He had heard that I was going to get baptized. నేను బాప్తిజం తీసుకోబోతున్నటువంటి సంగతి ఆయనకు వినపడింది. The moment I entered, he suddenly got up from his cot. నేను లోపలికి వెళ్ళగానే తాను మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. He said, "John, I'm so happy. I heard you're getting baptized." ఆయన అన్నాడు, జాన్ నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు అంటే నాకు చాలా సంతోషం అన్నాడు. "I'm so happy you're getting baptized." నువ్వు బాప్తిజం తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం అన్నాడు. Nobody told me like that. So genuinely, so sincerely, I'm so happy that you're getting baptized. నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం అనేటువంటి ఈ మాట ఆయన ఎంతో యథార్థంగా చెప్పాడు. ఇలాంటి మాటలు ఎవరు చెప్పలేదు. It was still very fresh in my mind. నా మనసులో లేకపోతే నా తలంపుల్లో ఇప్పటికీ ఆ మాటలు చాలా తాజాగా ఉన్నాయి. How a man of God could feel happy because I was taking a step of obedience. నేను విధేయతలో ఒక మెట్టు దేవునికి విధేయత చూపిస్తున్నందుకు ఒక దైవజనుడు తాను ఎంత సంతోషిస్తున్నాడనే విషయం. Yes, he was personally there on the pulpit behind the Hebron stage and he was watching everything. హెబ్రోన్ స్టేజ్ వెనకల తానే వ్యక్తిగతంగా అక్కడ స్టేజ్ పై నిలబడి సమస్తం కూడా చూస్తూ ఉన్నాడు. The Lord convinced me that it's a matter of obedience. It's a step of obedience, not a matter of choice. చూడండి, అదేదో ఎంపిక చేసుకునేటువంటి ఒక అవకాశము కాదు కానీ అది దేవునికి విధేయత చూపించేటువంటి ఒక మెట్టు అనే సంగతిని దేవుడు నాకు బయలుపరిచాడు. My father also was there. నా తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. Later on, Brother Stephen Chinnappa, who was attending on Brother Baksing, he baptized me. తర్వాత సోదరుడు స్టీఫెన్ చిన్నప్ప తాను బక్సింగ్ గారిని చూసుకునేటువంటి వాడు తాను నాకు బాప్తిస్మం ఇచ్చాడు. Later on, the laying on of hands, where Brother Muttunagam, who was a servant of God at Shamnagar, and two other brothers laid hands on me for the laying on of hands. తర్వాత హస్త నిక్షేపణ కొరకై శ్యామ్ నగర్ లో దైవ సేవకునిగా పనిచేసిన సోదరుడు ముత్తునాయకం గారు తర్వాత మరిద్దరు సహోదరులు నా మీద చేతులుంచి ప్రార్థన చేశారు. That was a very pleasant experience. అదెంతో చాలా సంతోషంతో కూడినటువంటి సందర్భం, అనుభవం. Later on, my life had its own graph. తర్వాత నా యొక్క జీవితంలో ఇంకా రకరకాల పరిస్థితులు వస్తూ వచ్చాయి. But I came to know the Lord as my deliverer, as my provider, as my protector, as my guide, as my healer. అయితే దేవుడు నాకు సదుపాయములు చేసేవాడుగా, ఏర్పాటు చేసేవాడుగా, నన్ను కాపాడేవాడుగా, నన్ను భద్రపరిచేవాడుగా, నడిపించేవాడుగా ప్రభు నాతో ఉండినాడు. Yes, I had circumstances where I lost some things and I learned to pray and ask God. నేను కొన్ని సంగతులు కోల్పోయినాను, అయితే దేవుని దగ్గర ప్రార్థించి ఎలాగో పొందాలో నేర్చుకున్నాను. Lord wonderfully help me to recover
what I lost. These were small experiences. Our Lord was close to me. కాబట్టి ఏవైతే నేను కోల్పోయినానో ప్రార్థించినప్పుడు అవన్నీ కూడా సమకూర్చుకునే దానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రభు ఎంత సమీపముగా నాకు ఉన్నాడో ఈ చిన్న చిన్న అనుభవాల ద్వారా నాకు అర్థమవుతూ వచ్చింది. I had difficulties. The Lord delivered me. కాబట్టి యొక్క కష్టమైన పరిస్థితుల్లో ప్రభు నన్ను విడిపించుతూ వచ్చినాడు. And I used to have asthma when I was small. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఆస్తమా సమస్య ఉండేది. And I used to suffer very badly. ఎంతో చాలా బాధపడేవాడిని. One day Brother Baksing said, "You come and sleep in my room." ఒకరోజు భక్సింగ్ గారు అన్నారు, నా రూమ్ లోకి వచ్చి పడుకో అన్నారు. And that night, somehow without disturbance, I slept very nice. ఆ రాత్రి ఎటువంటి సమస్య లేకుండా నేను చాలా మంచిగా పడుకున్నాను. My mother came up the next day in Madras to see Brother Baksing and to breakfast and find out how he is. భక్సింగ్ గారిని చూడటానికి, తనకు అల్పాహారం వడ్డించడానికి మా అమ్మ తాను గదిలోనికి వచ్చి నేను ఎలాగున్నానో చూడాలనుకునేది. He said, "Did you see John? Look that side, where he is." కాబట్టి నువ్వు జాన్ ని చూసావా, ఎక్కడున్నాడో చూడు అని తాను చెప్పాడు. Without shouting and without that asthmatic, I was sleeping very quietly. కాబట్టి ఆ ఆస్తమా శబ్దాలు ఏమి చేయకుండా నేను చాలా నెమ్మదిగా పండుకొని God granted much healing for my suffering. కాబట్టి దేవుడు నా యొక్క శ్రమల్లో నాకు స్వస్థతనిచ్చాడు. Later on, God began to show me His uniqueness, to depend on Him, to seek Him. దేవుడిని వెతకటానికి దేవుడు తన అసమానమైనటువంటి నడుపుదలను నాకు ఇచ్చాడు. We have 10 more minutes? 15 minutes, sir. 15 minutes. Okay. To close with, I wanted to read through Psalm 100. ముగించే ముందు 100వ కీర్తన చదవగలుగుతున్నాను. It says, "Make a joyful noise unto the Lord, all ye lands." సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. Now why does it say make a joyful noise unto the Lord, all ye lands? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. Because the Lord is somebody exceptional in your life, in my life. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చాలా ప్రత్యేకమైన వాడు. God means somebody unique, and God can be somebody far away. దేవుడు దూరముగా ఉండి నన్ను ఆయన అసమానుడు. Yes, but if His Lord means I have surrendered to Him fully. అంటే ఆయన ప్రభువు అన్నప్పుడు నేను ఆయనకు సంపూర్ణంగా నన్ను నేను లోబరుచుకున్నట్లు. It's not only that I know Him as a friend or approach Him for needs, but He's a person to whom I have surrendered. ఒక స్నేహితునిగా నేనేదో ఆయనను ఎరిగినట్లు కాదు గాని ప్రభు అన్నప్పుడు ఆయనకు నన్ను నేను సంపూర్ణంగా లోబరుచుకోవటం. Yes, in my life I have been able to realize how God is my deliverer, how God is my provider, how God is my healer, how God gives me direction, and how God is my protector, more close to me. And I said, "Lord, I surrender my spirit, my soul, body into your hands." కాబట్టి దేవుడు నాకు ఏ విధంగా తాను ఆయన నాకు విడుదల కలిగించేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు, నాకు కొన్ని ఆలోచనలు కావాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా నడిపించేవాడు, ఇవన్నీ కూడా ఆయన నాకు దేవుడుగా అయి ఉండి నన్ను నేను ఆయనకు అప్పగించుకోవటానికి, ఆయనకు లోపరుచుకోవటానికి ప్రభు నాకు సమీపముగా ఉన్నవాడు. The Bible says, "Serve the Lord with gladness." బైబిల్ అంటుంది ఆయనను సంతోషముతో సేవించుడి అంటుంది. Whenever Brother Baksing used to arrive, I used to have the privilege to attend on him, to put his chapel or to carry his Bible or attend on guests or coordinate with other things. చూడండి, ఎప్పుడైనా సౌడు భక్సింగ్ గారు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి పరిచర్య చేయటానికి, ఆయన చెప్పులు ఆయనకు తొడిగించడానికి, లేకపోతే ఆయన బైబిల్ మోయటానికి, లేదా ఆయన నడిపించడానికి, లేదా దైవ సేవకులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళందరికీ పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు. When I was more active, I used to work in the house of the Lord with other brethren, other friends, and attend to some work to serve Him with gladness. దేవుని యొక్క మందిరంలో నేను చురుకుగా ఉండినప్పుడు ఇతర సహోదరులతో కలిసి పనిచేసేవాడిని. దేవుని మందిరంలో ఏదో ఒక పని చేస్తూ నేను సేవలో సహకరించేవాడిని. Even in Hebron, when I was saying after the youth camp, the next day on Monday is hall washing. యవనస్తులుగా ఉండినప్పుడు నేను హెబ్రోన్ యూత్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సోమవారము ఆ హాల్ అంతా కూడా శుభ్రపరచాలి. We used to take the water of the baptism tank and wash the whole place.
బాప్టిజం ట్యాంక్ లో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని ఆ యొక్క స్థలము పండాలంతా కూడా శుభ్రం చేయాలి. Enjoy the water and the splashing more than the real desire for the work. వాస్తవానికి ఆ యొక్క పని మీద కంటే కూడా ఎక్కువగా నీళ్ళని కుమరించటము లేదా పోయటము దానిని నేను దాంట్లో ఎక్కువ ఆనందించేవాను. If you are leaving on Sunday, I would be sad. If it was leaving on Monday, we had the privilege to stay, take part and then go. నేను ఒకవేళ ఆదివారమే వెళ్లాల్సి వస్తే చాలా బాధపడేవాడిని. ఒకవేళ సోమవారము వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా సంతోషించేవాడిని, ఎందుకంటే పని చేసి వెళ్ళొచ్చు కాబట్టి. That's why, dear brethren, make it a point to make a joyful noise unto the Lord all ye lands. కాబట్టి మనము ప్రియమైన వారులారా ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. He is somebody unique. He is somebody who can be very close to you, be part of you. ఆయన ఎంతో అసమానమైన వాడు, ఆయన నీకు చాలా సమీపముగా ఉన్నవాడు, ఆయన నీకు భాగమై ఉన్నవాడు. Serve him with gladness. ఆయనను సంతోషముతో సేవించాలి. Come before his presence with singing, it says. కాబట్టి ఇక్కడ రాయబడింది ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. Yes, when Paul and Silas were in the prison, they sang praises. పౌలు శీలలు వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడినారు. And there was a great earthquake. గొప్ప భూకంపం వచ్చింది. Yes, and when the children of Israel went around Jericho singing, the walls fell flat. ఎరికో చుట్టూ వాళ్ళు బుర్రలతో వాళ్ళు పాటలు పాడినప్పుడు, కీర్తనలు పాడినప్పుడు ఆ గోడలన్నీ కూడా మట్టమైనాయి. Exercise yourself in singing and exalting the Lord and praising him, then your barriers also will come down. అంటే నీ యొక్క ప్రాకారములు గోడలు కూలిపోవాలంటే నీవు ఈ కీర్తనలు పాడుట, ప్రభు యందు ఉత్సాహ గానములు చేయుట అనేటువంటి దానిని నువ్వు అభ్యాసం చేయాలి. Verse 3 says, knowing that the Lord, he is God. 3వ వచనము యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. It is important to know that the Lord only is God, there is nobody else. అంటే యెహోవాయే దేవుడు అనే సంగతిని మనం తెలుసుకోవాలి, ఇంకెవరు లేరు. Isaiah 45:22 says, look unto me and be saved, all the ends of the earth, for I am God and there is none else. యెషయా 45:22లో నేనే దేవుడనని తెలుసుకొనుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని అంటాడు. It is he that hath made us and not we ourselves. నేనే మిమ్మల్ని నిర్మించిన వాడు, సృజించిన వాడు. You may be weak, you may be strong, you may be tall, short, black, fair, educated, handicapped, but remember, encourage yourself. It is he that has made us, not we ourselves. ఒకవేళ మనము నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలాగున్నా కూడా, ఏ బలహీనతలతో ఉన్నా కూడా ఆయనే మనల్ని సృజించిన వాడు అనే సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. We are his people. మనం ఆయన ప్రజలం. 1 Peter 2:9 says, 1 Peter 2:9లో we are a chosen generation, a royal priesthood, that we show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. చూడండి, మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికి మనం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొంత ప్రజలమైన. Not only we rejoice that we are somebody special, but we have a duty, a responsibility that we are his people. We need to be careful. కాబట్టి మనము కేవలము ప్రభు యొక్క ప్రత్యేకమైన ప్రజలమని దాని గురించి సంతోషించడం మాత్రమే కాదు, గాని ఆ విధంగా చేయబడిన తర్వాత మన మీద బాధ్యత ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 1 Corinthians chapter 6 verse 19 or 20 says, you are not your own, you are bought with a price. Therefore glorify God in your spirit and body which are God's. 1 కొరింథీ 6:19-20 వచనములో మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటాడు. We are the sheep of his pasture. That means we feed on him. ఆయన మేపు గొర్రెలం మనం, అంటే ఆయన మీద మనము ఆధారపడుతున్నామని. Enter into his gates with thanksgiving and to his courts with praise. Be thankful unto him and bless his name. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. Why is that? ఎందుకు? Psalm 96:6 says, 96వ కీర్తన 8వ వచనములో ఉంది, strength and beauty are in his sanctuary.
చూడండి, ఆయన యొక్క మహిమ బలములు లేకపోతే బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. Yes, that's why dear Brother Bhaksing has been used by the Lord to bring this pattern of the church, Acts 2:42. అందుకే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉన్నటువంటి సంఘ క్రమము లేదా దర్శనము సౌడు భక్సింగ్ గారు తీసుకురావటంలో అదే ఉద్దేశం. Apostles' doctrine, fellowship, breaking of bread and prayers. చూడండి, అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, తర్వాత సహవాసం. That gives me strength. అది మనకు బలం ఇచ్చేటువంటిది. Beauty means something exclusive about the perfection, the quality that is in God. దేవునిలో ఉన్నటువంటి సంపూర్ణత, దేవునిలో ఉన్నటువంటి లక్షణము, సౌందర్యము అది అక్కడ బయలుపరచబడుతుంది. As I sit to this presence, I know how perfect he is, how powerful he is, how promising he is, how much valuable his presence is. కాబట్టి ఆయన యొక్క సన్నిధి ఎంత ప్రశస్తమైనది, ఆయన ఎంతటి పరిపూర్ణుడు, ఆయన ఎంత నిర్దిష్టంగా సంగతులను జరిగించేవాడు అని కొన్ని సంగతులను చూసినప్పుడు అర్థమవుతుంది. That's why David says, I would behold the beauty of the Lord and to inquire in his temple. కాబట్టి అందుకే దావీదు అంటాడు, ఆయన యొక్క మందిర ఆలయములో, పరిశుద్ధాలయములో నేను ఆయనను చూచెదను అంటాడు. Finally, the Lord is good, his mercy is everlasting, and his truth endureth to all generations. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. When the Lord is good, it means he is perfect, he is above, he is somebody excellent. యెహోవా దయాళుడు అని చెప్పినప్పుడు ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన అన్నిటికంటే పడినటువంటి వాడు, ఆయన బల సౌందర్యములు కలిగినటువంటి శక్తివంతుడు. When you want biryani in Hyderabad, you look for Paradise or Bawarchi, or you want something excellent. మనకు హైదరాబాద్ లో బిర్యానీ కావాలని కోరితే పారడైజ్ గాని, బావర్చి గాని శ్రేష్టమైన వాటి దగ్గరికే వెళ్తాం. You need something approved of. ఏదైనా రుజువు చేయబడిందే మనం కోరుకుంటాం. God is somebody approved. దేవుడు అందరి ద్వారా ఆమోదించబడిన వాడు లేదా ఒప్పుకొనబడిన వాడు. But say the Lord is good, his mercy is everlasting. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, and his truth endureth to all generations. ఆయన సత్యము తరతరములుండును. Here Brother Bhaksing has been a great example to us because he has known the truth. మన ప్రియ సోదరుడు భక్సింగ్ గారు మనకెంతో గొప్ప మాదిరి, ఎందుకంటే ఆయన సత్యం ఎరిగిన వాడు. In all situations he has been experiencing that God is true. He will never fail his people. దేవుడు సత్యవంతుడు, తన ప్రజల విషయంలో ఎప్పుడు కూడా తప్పిపోడు అనేటువంటి ఆ యొక్క అనుభవమును తన యొక్క జీవితంలో తాను ఎరిగినవాడు. That was the secret of his life, to know and to experience and to live in his daily life that God is true. దేవుడు సత్యవంతుడు అనేటువంటి విషయమును తాను ఎరిగి ఆ ప్రకారము తాను అనుభవించడంలో ఆయన మాదిరి మనకు కలిగి ఉన్నాడు. In this way, from our childhood, we have been exposed to the ministries and fellowship of God's people. అంటే ఈ విధంగా చిన్ననాటి నుంచి కూడా మేము పరిచర్యలోను, తర్వాత దేవుని యొక్క పిల్లలతో సహవాసం కలిగినట్లోనూ మేము అనుభవం కలిగినాం. We have been encouraged to serve him. We have been encouraged to make a joyful noise unto him. ఆయనను సేవించుటకు, తర్వాత ఆయనకు ఉత్సాహ ధ్వని చేయుటకు మేము ప్రోత్సహించబడుతూ వచ్చాం. We have been instructed in the ways of God to know that only the Lord is God, there is nobody else. My eyes, my focus, my attention, my discipline, my way of life should be under his leadership only. యెహోవాయే దేవుడని తెలుసుకునే విషయంలోను, తర్వాత మా యొక్క దృష్టి, మా యొక్క ఏకాగ్రత, మా మనస్సు అంతా కూడా దేవునిపైనే ఉండాలి అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పేదానికి మేము ప్రోత్సహించబడుతూ వచ్చాం. When there is discouragement or doubt or any situations, I come to a point of realization, it is he that has made us, not we ourselves. కాబట్టి ఒకవేళ ఏదైనా నిరుత్సాహకరమైన పరిస్థితి, కృంగిపోయినటువంటి పరిస్థితి వస్తే ఆయన మమ్మల్ని సృజించిన వాడు, ఆయనే దీన్ని కలుగజేశాడు గనక ఇంకా వేరేది ఏది కాదు అనేటువంటి గమనికలోనికి మేము వచ్చేస్తాం. We feed on him. ఆయన మీద మేము ఆధారపడేవాళ్ళం. And my parents were always particular that we should be attentive to listen to the God's word, to write God's word, to attend meetings. అంటే దేవుని వాక్యము జాగ్రత్తగా వినేదాని కొరకై, దేవుని వాక్యము రాసేదాని కొరకై,
ప్రతి ఒక్క కూడికకు హాజరయ్యేదాని కొరకై మేము మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో బలవంత పెట్టేవారు. And father used to encourage me to memorize God's word. దేవుని వాక్యమును కంటత చేయటానికి నా తండ్రి ఎంతో నన్ను ప్రోత్సహించేవాడు. Now why did it take so much effort for me or for us to attend meetings and to be there? వెళ్ళి కూడికలకు హాజరవటానికి లేదా అక్కడికి వెళ్ళటానికి ఎందుకు అంత నొక్కి చెప్పేవారు? Because the Bible is very clear. Strength and beauty are in his sanctuary only, not elsewhere. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, బల సౌందర్యములు తన పరిశుద్ధాలములోనే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. Only the Lord is good, not anybody else. Not anything else. యెహోవాయే మంచివాడు, దయాళుడు, ఇంకెవరు కాదు. And he is true. ఆయన సత్యవంతుడు కూడా. So that has been a part of my experience. And I thank God for this opportunity to be with you.